హాయ్ హలో దిస్ ఈస్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు రచించిన అంతా ధర్మంగానే. ఒక చక్కని కథని వినేద్దామండి. ఆయనకేం బాగోలేదన్నయ్య, విజయవాడ ఆసుపత్రిలో పెట్టాం అని జానకి ఫోన్ చేయగానే నేను నా భార్య వెంటనే బయలుదేరాం. జానకి నాకు తోడబుట్టిన చెల్లెలు కాదు, కానీ అంతకన్నా ఎక్కువే. నా ప్రాణమిత్రుడు చౌదరయ్య భార్య జానకి. చౌదరయ్యతో నా స్నేహానికి షష్ఠపూర్తి కాలం దాటింది. వాడు నేను మంగళాపురంలో పుట్టి పెరిగాము. స్కూల్ ఫైనల్ అవగానే వాడు వ్యవసాయంలోకి దిగాడు. నేను డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం పిల్లల దగ్గర గుంటూరులో ఉంటున్నాను. మా ఇద్దరు కుటుంబాలు తోడపుట్టున్న కుటుంబాల్లా కలిసిపోయాం. ఎవరింట్లో ఏ ఫంక్షన్కైనా వెళ్లాల్సిందే. అలాంటి జానకికి కష్టం వచ్చిందన్నా, చౌదరయ్య ఆసుపత్రిలో ఉన్నాడన్నా మనసు తట్టుకోలేకపోతోంది. ఆస్పత్రికి వెళ్లేసరికి చౌదరయ్యను ఐసీయూలో పెట్టారని జానకి ఏడుస్తూ చెప్పింది. నా భార్యను పట్టుకుని బావరమంటున్న జానకిని ఓదార్చినా ఏమీ అవదు. కోలుకుంటాళ్లే జానకి. బంధుమిత్రుల ముఖాలు చూస్తే కొంచెం కంగారు వేసింది. అడిగితే మీరే వెళ్ళి డాక్టర్తో మాట్లాడమన్నారు. డాక్టర్ నన్ను పక్కకు తీసుకువెళ్లి చౌదరయ్య పరిస్థితి బాగోలేదన్నాడు. ఊపిరితిత్తుల్లో బాగా నీరు చేరి ఆక్సిజన్ సరిగా అందడం లేదని చెప్పి ఎందుకైనా మంచిదని కబురు చేయాల్సిన వారికి కబురు చేయండి అన్నాడు. చౌదరయ్యకు ఒక్కడే కొడుకు. వాడు అమెరికాలో స్థిరపడి 20 ఏళ్లు దాటింది. సంతోష్కి ఫోన్ చేశావా జానకి అని అడిగితే లేదని తలూపింది. కొడుక్కి ఫోన్ చేయకపోవడం ఏమిటమ్మా అని అడగబోయి వారి కుటుంబ వ్యవహారాలన్నీ తెలిసిన వాడిగా ఆగిపోయాను. ఉండు, నేను ఫోన్ చేస్తా సంతోష్కు అంటే, అది వాడికి రాత్రి వేళేమో అన్నయ్య అన్నది తల్లి మనసుతో. కన్నతండ్రికి ఇలా ఉంటే రాత్రివేళ అయితేనేమిటి అంటూ ఫోన్ చేశాను. 4-5 సార్లు రింగ్ అయిన తర్వాత ఫోన్ ఎత్తాడు సంతోష్. చౌదరయ్య ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి నువ్వు రావాలిరా అన్నాను. తండ్రికి ఏమైంది, ఎందుకు ఆదుర్దా అని అడగాల్సింది పోయి మీ పక్కనే ఎవరైనా ఉన్నారా అని సంతోష్ అడగటం ఆశ్చర్యం వేసింది. అయినా సరే పక్కకి వచ్చా, చెప్పు అన్నాను విసుగును బయటపడనీయకుండా. అంకుల్, నేను ఒక $1 మిలియన్ ప్రాజెక్టు డీల్లో ఉన్నాను. అది నవంబర్ ఎండింగ్కి ఫైనలైజ్ అవుతుంది. మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ ఆ తర్వాత కానీ పూర్తి కావు. అప్పుడు ఇక్కడ క్రిస్మస్ సెలవులు వస్తాయి. తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడని నేను చెబితే వీడేమిటి వాడి వ్యాపారం సెలవుల సౌకర్యం గురించే మాట్లాడతాడని అనుకుంటూ ఉండగానే సంతోష్ అసలు విషయం బయటపెట్టాడు. అంకుల్, మీరు మరోలా అనుకోకుండా నా మాట వినండి. డాక్టర్లతో మాట్లాడండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఐసీయూలో ఉంచి ప్రాణాలు పోకుండా చూడమనండి. నాకు క్రిస్మస్ సెలవులు ఇవ్వగానే బయలుదేరి వస్తాను. వాడి మాటలకు నాకు కడుపులో దేవినట్టయింది. నువ్వసలు రానక్కర్లేదురా అని అరవాలనిపించింది. నా స్నేహితుడి గురించి నేను చూసుకోగలను అని గట్టిగా చెప్పాలి అనిపించింది. కాని గొంతులో నుండి మాట పెగల్లేదు. ఏమిటిది? బంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనా? నా మౌనం వాడికి ఎటువంటి సందేశం ఇచ్చిందో ఏమో. అంకుల్, అర్థం చేసుకోండి. నేను మా నాన్నకు ఒక్కగానొక్క కొడుకుని. మరి ఆయన సంగతి నేను చూసుకోవాలి కదా. ఆయన్ని గొప్పగా సాగనంపటం, ఘనంగా పెద్ద కర్మ జరిపించటం నా ధర్మం కదా. చెళ్ళుమని కొరడ తీసుకుని కొట్టినట్టు అయ్యాయి వాడి మాటలు. బాధ తట్టుకోలేక ఫోన్ కట్ చేశాను. నా ముఖం చూడగానే జానకికి అర్థమైనట్టు ఉంది. సంతోష్ ఏం మాట్లాడి ఉంటాడో. అందుకే కొడుకు ఏమన్నాడని అడగలేదు ఆమె. స్నేహితుణ్ణి నాకే ఇలా ఉంటే సంతోష్ మాటలు కన్నతల్లి వింటే ఆమె హృదయం ఏమై ఉండేదో. బహుశా కొడుకిలా డబ్బు మనిషిగా మారాడని జానకికి తెలిసే భర్త ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడలేదేమో సంతోష్ తోటి. ఇటువంటి కొడుకు కోసమా చౌదరయ్య జానకి ఎవడో చెప్పాడని ఒక ముహూర్తంలో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కొడుకుని బయటకు తెచ్చుకుంది. సంతోష్ పుట్టినప్పటి నుంచి వాటితోటిదే ఆ దంపతుల లోకం. వాడు తమలాగా పల్లెటూరులో ఉండకూడదు. బాగా చదువుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి. ఉన్నత స్థాయిలో స్థిరపడాలి. నా ధర్మంగా వాడి కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడతాను అని చెప్పేవాడు చౌదరయ్య. కొడుకు బాగా చదువుకోవాలని వాడిని 7వ తరగతి అవుతూ ఉండగానే రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాడు. విజయవాడలో హాస్టల్లో పెడతానని చౌదరయ్య అన్నప్పుడు సంతోష్ నాకు ఫోన్ చేశాడు. ప్లీజ్ అంకుల్, నాకు అమ్మా నాన్నని వదిలి దూరంగా వెళ్లాలని లేదు.
మీ పిల్లల్లాగానే ఇంటి దగ్గర అందరితో కలిసి ఉండి చదువుకోవాలని ఉంది. ఇక్కడున్నా బాగా చదువుతా అంకుల్. ఇది నా ప్రామిస్. ఆ విషయం నాన్నకు చెప్పండి అంకుల్ అంటూ ప్రాధేయపడ్డాడు. నా ప్రయత్నం చౌదరయ్యతో మాట్లాడాను. ఎందుకురా, వాడికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా రెసిడెన్షియల్ హాస్టల్కి అని నచ్చజెప్పపోయాను. కానీ చౌదరయ్య వినలేదు. నీకు తెలియదురా, మా ఇళ్లల్లో చదువులు సరిగ్గా సాగవు అని బలవంతంగా ఎంత ఏడుస్తున్నా వినకుండా సంతోష్ని తీసుకువెళ్లి విజయవాడలో చేర్చాడు. అక్కడ నుండి 10th క్లాసు, ఇంటర్ అన్ని రెసిడెన్షియల్లోనే సాగింది సంతోష్ చదువు. క్లాసులు పెరుగుతున్న కొద్దీ సెలవులు తగ్గాయి. సంతోష్ ఇంటికి వచ్చి అమ్మా నాన్నలతో గడపటం తగ్గింది. ఇంటర్ తర్వాత ఐఐటికి ఖరగ్పూర్ వెళ్ళాడు. అటు నుండి అటే అమెరికా వెళ్ళిపోయాడు. తాను అనుకున్నట్టుగా కొడుకుని చదివించి ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చౌదరయ్య పొంగిపోయాడు. 20 ఏళ్లయింది సంతోష్ అమెరికా వెళ్ళి. మొదట్లో చౌదరయ్య జానకిలకు తీసుకువెళ్ళాడు. కానీ అక్కడ ఉండలేమని తిరిగి వచ్చేశారు. సంతోష్ అమెరికన్ అయ్యాడు. పెళ్లి, పిల్లలు అంతా అక్కడే. డాలర్ల ఆర్జన, కెరియర్ ఎదుగుదలలో అనుకున్నది అందుకున్నాడు. సంతోష్కి లేనిదల్లా తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి సమయం కుదరనిది. అమ్మా నాన్న ఫోన్ చేసిన వెంటనే తీయడం. వాడి లోకంలో వాడు చాలా బిజీగా అయిపోయాడు. ఇప్పుడు తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడని చెప్పినప్పుడు కూడా సంతోష్ నోటి వెంట బిజినెస్ మాటలే వచ్చాయి. తండ్రిని ఎలాగైనా బతికించమని కాదు వాడు కోరింది, తనకు వీలైన సమయంలో ప్రాణం పోయేలా ఏర్పాటు చేయమన్నదే వాడడిగింది. అందుకోసం ఎన్ని డాలర్లైనా కుమ్మరిస్తాడనట. అటు ఐసీయూలో స్పృహలో లేని చౌదరయ్య, ఇటు అన్నీ తెలుస్తున్నా ఏం చేయాలో తెలియని పిచ్చి చూపులు చూస్తున్న జానకి. నా భార్య భుజం మీద తలపెట్టి ఏడుపు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నది జానకి. చిత్రమైన స్థితిలో ఏవేవో ఆలోచనలు. పిల్లలను చదివించి విదేశాలకు పంపి స్వదేశంలో ఒంటరిగా మిగిలిపోయిన బంధువులు, స్నేహితుల కళ్ల ముందు కదులుతున్నారు. వారు రారు, మనమే ఏదో దారి చూసుకోవాలి అని వృద్ధాశ్రమంలో చేరిన నా కొలీగ్స్ గుర్తుకు వస్తున్నారు. డాక్టర్ అటుగా వచ్చి పలకరించాడు. కానీ సంతోష్ కోరికను నేను డాక్టర్కి చెప్పే సాహసం చేయలేకపోయాను. దైవం సంతోష్ కోరితే తీరుస్తాడు. వాడు క్రిస్మస్ సెలవులు మొదలైన వచ్చిన తర్వాత చౌదరయ్య పోయాడు. తండ్రి పోయాడన్న భావోద్వేగం లేదు సంతోష్లో. త్వరగా అంత్యక్రియలు ముగించి ఘనంగా పెద్ద కర్మ ఏర్పాట్లు ఎలా చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్నాడు. దానికి తగినట్టుగానే ఫోన్ మీద మాట్లాడి ఏర్పాట్లు చేస్తున్నాడు సంతోష్. అంబులెన్స్లో మంగళాపురం తీసుకువెళ్లాం చౌదరయ్యను. కుమిలి కుమిలి ఏడుస్తున్న దగ్గర మా ఆవిడ కూర్చొని సముదాయిస్తున్నదే గాని సంతోష్ గాని వాడి భార్య గాని అటుగా రాలేదు. వాళ్ళ పిల్లలకు అసలు ఎవరు పోయారు, తాము ఆ పల్లెటూరు ఎందుకు వచ్చామో కూడా తెలియదు. వారి ట్యాబుల్లో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. కొడుకు కోడలు అంతా అక్కడే ఉన్నారు. కానీ జానకి మాత్రం ఎవరూ దగ్గరగా లేరు. అంత్యక్రియలైనా ఆ రాత్రే సంతోష్ తన ల్యాప్టాప్లో బిజీ అయ్యాడు. చౌదరయ్య పోయాడని తెలిసి పలకరించడానికి వచ్చిన బంధువులు కూడా తమ పిల్లలను సంతోష్ ద్వారా అమెరికా చేర్చే అవకాశం ఉందే అనే మాటలే మాట్లాడుతున్నారు. నాతో పాటు చదువుకున్న 4-5 మాత్రమే చౌదరయ్య మంచితనం గురించి చెప్పుకుంటున్నాం. ఎవరికీ ఏదీ పట్టని చిత్రమైన మనుషుల ప్రవర్తన కనిపిస్తోందక్కడ. రోజులు గడిచాయి. పెద్ద కర్మ రోజు వచ్చేసరికి తాను అన్ని దినపత్రికలలో ఇచ్చిన ఫుల్ పేజీ ప్రకటన, దాని డిజైన్ గర్వంగా చూసుకుంటున్నారు సంతోష్, అతని భార్య. తండ్రి ఫోటో కింద తన అమెరికన్ కంపెనీ పేరు చక్కని రంగుల్లో బాగా వచ్చింది కదా అని అన్నాడు. వచ్చే బంధువులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చల్లపల్లిలోని ఒక పెద్ద హోటల్లో పెద్ద కర్మ ఏర్పాటు చేశాడు. బస్టాండ్ దగ్గర పెద్ద ఫ్లెక్సీ పెట్టాడు. మంగళాపురం నుండి చల్లపల్లి దాకా అడుగడుక్కి ఫ్లెక్సీలు కట్టారు. భారీ వంటలు, అందరికీ మాంసాహారం ఏర్పాట్లు. తన అమెరికన్ సంపాదన స్థాయి ప్రదర్శించుకోవడం కోసం చేసిన ఏర్పాట్లుగానే ఉన్నాయి అవి. తండ్రి పోయాడన్నా బాధే లేదు. తల్లి దుఃఖం అర్థం చేసుకోడు. ఎంత ఘనంగా పెద్ద కర్మ చేయించానా అని నలుగురూ చెప్పుకోవాలన్న కోరికే ఉంది సంతోష్లో. నా ధర్మంగా అన్నీ ముగించానంకుల్, 2 రోజులుండి వెళ్ళిపోతాను అన్న మరో మాట మరోసారి నన్ను బాణంలా తాకింది. అమ్మను తీసుకువెళతానని గాని, అమ్మ సంగతి ఏం చేద్దామని గాని సంతోష్ నన్ను అడగలేదు. వాడి తంతు వాడు చూస్తూ ఉంటే మళ్ళీ తల్లిపోయినప్పుడు మాత్రమే ధర్మంగా వస్తాడు అనిపించింది. సంతోష్ వెళ్ళిపోతుంటే
తల ఊపిందే కాని వాడు వెళ్ళిపోతున్నందుకు బాధపడలేదు జానకి. నేను చిన్నప్పటినుంచి చూసిన కుటుంబమేనా ఇది? చౌదరయ్య కన్నకల్లా ఇలా తెల్లారిందా? మేము వెళతాం, నువ్వు మాతో రా, కొంతకాలం ఉందువుగాని అని మా ఆవిడ జానకితో అంటే ఒక వెర్రినవ్వు నవ్వి నా వైపు తిరిగి, సంతోష్ని తప్పుగా అర్థం చేసుకోకన్నయ్యా అంది ఆ కన్నతల్లి. తప్పు వాడిది కాదన్నయ్యా, తప్పు మాదే అంటున్న జానకికి కంటనీరు ఆగడం లేదు. 14 సంవత్సరాల వయసులో వాడిని బలవంతంగా హాస్టల్కి పంపిస్తున్నప్పుడు సంతోష్ నన్ను గట్టిగా పట్టుకొని బిగ్గరగా ఏడుస్తూ, ఎందుకమ్మా నన్ను దూరంగా పంపుతున్నావు అంటూ వాడు చూసిన చూపులు నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయన్నయ్య. నీ దగ్గరే ఉండాలని ఉందమ్మా అని వాడన్నప్పుడు వాడి ఉన్నతి కోసమే హాస్టల్కి పంపే నిర్ణయం అనుకున్నాను గాని గాయపడిన మనసు మాకు శాశ్వతంగా వాడిని దూరం చేస్తుందని అనుకోలేదన్నయ్య. మాట మాటకి జానకి ఏడుపు స్థాయి పెరుగుతోంది. సంతోష్ ఎప్పుడన్నా సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు మార్కులు ర్యాంకులు వాడి మీద పెడుతున్న ఖర్చు గురించే మాట్లాడామన్నయ్య. నేను ఆయన మా సంబంధాలు ఆర్థిక సంబంధంగా మార్చింది మా పాపమే. వాడు అమెరికా వెళ్ళి మేము ఖర్చు పెట్టామని చెప్పిన డబ్బంతా లెక్కగట్టి వడ్డీతో సహా పంపించి తన ధర్మం తాను తీర్చుకున్నాను అన్నాడు. గత 20 ఏళ్లుగా మాకు ధర్మంగా మిగిలింది ఈ ఒంటరి రోదనే అన్నయ్య అంటూ గుండెల మీద బాదుకుంటూ కుప్పకూలిపోయింది జానకి. ఎలా ఉంది మిత్రులు? ఇవాళ రోజుల్లో నిజంగానే అన్ని సంబంధాలు ఆర్థిక సంబంధాలే అయిపోయినాయి. పిల్లలకి నచ్చినట్లు వాళ్ళకి నచ్చిన దారిలో ఉంచాలే కానీ మనకి నచ్చినట్టుగా పెంచకూడదు. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.